సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంటే తాతగారు తర్వాత చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వస్తారు అని. సో వాళ్ళ పిల్లలు రాలేదు, బట్ తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్స్ కూడా రాలేదు. ఏదైనా రీజన్ ఉందా సార్? అంటే ఇండస్ట్రీ వైపు అంటే మీరు చూస్తుంటే బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు, లుకింగ్ లైక్ బాలీవుడ్ హీరో సార్. సో అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే తాతగారు డెఫినెట్ గా వేరే ఫీల్డ్ లోనే ఉంటే బాగుంటుంది, ఈ ఫీల్డ్ వద్దని తాతగారు చెప్పేవాళ్ళ చిన్నప్పుడు? అంటే నా నా సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. ఎందుకంటే మా తాతగారు నాకు పేరు కూడా పెట్టింది సురక్షిత్ అని చెప్పి. ఎందుకంటే చిన్న వయసు నుంచి హీ ఆల్వేస్ టోల్డ్ నువ్వు డాక్టరే అవ్వాలని చెప్పి. సో ఇట్ వాజ్ స్ట్రాంగ్ రెజల్యూషన్, నేను డాక్టరే చేయాలి, డాక్టరే చదవాలి అని చెప్పి. సో దానివల్ల ప్రాబ్లీ ఐఎమ్ హోల్డింగ్ అప్ టు వాట్ హీ హెస్ ఆస్క్డ్ మీ టు బికమ్. ఇది తాతగారి అంబిషన్ అన్నమాట డాక్టర్ అవడం అయితే. ఎస్, ఆయన పెట్టిన పేరు కూడా నాకు. ఓకే. సో తాతగారికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేశారా మీరు? లేదు అండి, ఎందుకంటే తాతగారు, నేను గైనకాలజిస్ట్ వల్ల మా మోస్ట్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తాతగారు ఉన్నప్పుడు ఐ వాజ్ స్టిల్ డూయింగ్ మై MBBS. ఓకే. సో ఇప్పుడు మొత్తం చెన్నైలో ఉంది సార్ హాస్పిటల్ అంతా కూడా మీది, లేకపోతే హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇక్కడ బ్రాంచెస్? చెన్నైలో మా హాస్పిటల్ ఉందండి, చెన్నైలో హాస్పిటల్ ఉంది. కానీ నేను వచ్చి నేను అక్కడ పేషెంట్స్ అంటే నాకు వచ్చే ఒక మంత్లీ వన్స్ ఒక క్యాంప్ లాగా పెట్టి అక్కడ ఐసీ పేషెంట్స్ అంటే ఎవ్రీ ఒక 23-24 న్యూ పేషెంట్స్ సీ దట్. ఓకే. సో ఇప్పుడు మీరు టెడెక్స్ స్పీకర్ గా కూడా ఉన్నారా సార్? సో టెడెక్స్ ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ కేస్ అన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఒక ఉమెన్ లో 20 weeks తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెన్సీ షీఈస్ అనేబుల్ టు అంటే యూట్రస్ ప్రాబ్లం వల్ల షీఈస్ అనేబుల్ టు క్యారీ ఆన్ ద ప్రెగ్నెన్సీ. సో మన లాప్రోస్కోపీ మూలంగా పోయి ఒక స్టిచ్ లాగా పెట్టాం, సో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేలాగా. అండ్ దెన్ షీ లేటర్ డెలివర్ అయిపోయిన తర్వాత ఆ బేబీ పేరు అనమాట ఆ పేషెంట్. సో దానివల్ల అది టెడెక్స్ లో వాళ్ళకి చూసుకొని దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ టాక్. మీ సీనియర్స్, మీ గురువుస్ అలెగ్జాండర్ సార్ కావచ్చు, లేకపోతే రాకేష్ సార్ కావచ్చు, ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు? వాళ్ళందరూ ఎంత గ్రేట్ సర్జన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు మోడెస్ట్ గా పేషెంట్స్ ఫస్ట్, అంటే మనకి పేషెంట్స్ వాళ్ళు ఏం చెప్తే అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు అన్నమాట. సో దాని వల్ల ఐ వాజ్ ఏబుల్ టు సెటప్ మై ఓన్ హాస్పిటల్. ఎందుకంటే కార్పొరేట్ లో ఉండి మన వల్ల వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సో పేషెంట్ వాల్యూ మనం ఫస్ట్ పెట్టుకుంటే వీ హ్యావ్ టు డూ ఇట్ అవర్ ఓన్ వే, అండ్ దట్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే.